హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇది దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఆలయాల్లో ఒకటి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆలయం యొక్క విశిష్టత మరియు ఆ గుడి మనకు మిగిల్చిన జ్ఞాపకాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు గనక నా ఛానల్కి మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకతీయ రాజులు వారు పరిపాలించినటువంటి సమయంలో సుమారుగా 2000 దేవాలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అలా నిర్మించిన దేవాలయాల్లో వరంగల్లోని ఈ వేయి స్తంభాల గుడి మరియు రామప్ప దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని కాకతీయ రాజు అయినటువంటి మొదటి రుద్రరాజు క్రీస్తు శకం 1163వ సంవత్సరంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. అంటే సుమారుగా 860 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించినట్లు శాసనంలో చెప్పబడింది. దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చాలా శివలింగాలు ఈ ఆలయ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తాయి. అలా లోపలికి నడుచుకుంటూ రాగానే ఈశాన్య మూలలో ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని దిగుడు బావి అని కూడా అంటారు. ఈ కోనేరు నక్షత్రాకార రూపంలో ఉంటుంది. అలాగే ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరు ఇంకిపోకుండా ఉండటం విశేషం. ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్ తోటే కాకతీయ రాజులు ఆలయంలోని శివునికి అలాగే గణపతి దేవుడికి ప్రతిరోజు అభిషేకం చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ కోనేరులోని వాటర్ తోటే ఈ చుట్టుపక్కల మరియు ఈ పట్టణంలోని ప్రజలకి వాటర్ సప్లై చేయడం జరిగిందని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరిగింది. రుద్రేశ్వరుని ఆలయంగా పిలువబడే ఈ గుడిలో నందీశ్వరుడి గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నందీశ్వరుడు ఒకే శిలతో నిర్మించడం జరిగింది. అంటే ఏకశిలా విగ్రహంతో ఈ నందీశ్వరుడిని చెక్కడం జరిగింది. అలాగే కాకుండా ప్రతి గుడిలో మనకి శివుడికి ఎదురుగా ఉండవలసిన నంది ఈ గుడిలో విష్ణుమూర్తికి ఎదురుగా మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయాన్ని నక్షత్ర కూటమి ఆకారంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యమూర్తి ఆలయాలు ఒకే చోట ఉండటం విశేషం. ఈ ముగ్గురి ఆలయాలు ఒక చోట ఉండటం వలన ఈ ఆలయాన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివమూర్తికి ఎదురుగా సూర్యభగవానుడు మరియు విష్ణుమూర్తికి ముఖద్వారంలో నంది ఉండటం విశేషం. కాకతీయుల సామ్రాజ్యం తర్వాత ఇతర రాజుల దండయాత్రల వలన చాలా దేవాలయాలు నాశనం చేయడం జరిగింది. అందులో భాగంగా అలా నాశనమైన దేవాలయాల్లో ఈ రుద్రేశ్వరుడి ఆలయం కూడా ఒకటి. అలా కూలగొట్టడంలో భాగంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడి విగ్రహం మరియు సూర్య భగవానుడి విగ్రహం మనకు ఇక్కడ కనపడవు. ఎందుకంటే ఆ విగ్రహాలు అక్కడ లేవు. ఆ ఆలయాలను ఇప్పుడు మూసివేయడం జరిగింది. అలా ఆ విగ్రహాలనే కాకుండా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి ఒక పెద్ద వేప చెట్టు అలాగే ఒక రావి చెట్టు కూడా దర్శనమిస్తాయి. ఆ రావి చెట్టు కింద నాగదేవత మరియు ఆ దేవుడికి కాపలాగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం మనకి హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో అలాగే వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న
వెళ్ళిపోవడం జరిగిన తర్వాత మనకు వరంగల్లో చాలా దగ్గరలో మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి టెంపుల్, 8 కిలోమీటర్ల దూరంలో కాకతీయ కళాతోరణం, అలాగే 65 కిలోమీటర్ల దూరంలో కాకతీయులు నిర్మించినటువంటి రామప్ప దేవాలయం, అలాగే లక్నవరం కూడా అందుబాటులో ఉంటాయి. మీరు గనక మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వరంగల్కి వచ్చినట్లయితే ఈ ప్లేసెస్ను కూడా విజిట్ చేయవచ్చు.